హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ ఫిట్‌మెంట్‌తో పాటు 5 డీఏలు ఒకేసారి విడుదల. డీఏల విలీనం లేదు. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి అశేష ఉద్యోగ లోకం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అత్యున్నత ఐక్య వేదికైనటువంటి టీజీఈజేఏసీ ఈ గత కొన్ని నెలలుగా కొత్త పీఆర్సీకి మరియు ఇతర సర్వీస్ అంశాలపై నెలకొన్న స్తబ్దతను వీడి ఉద్యోగుల గుండెల్లో గూడు కట్టుకున్న ఆందోళనను ని పారద్రోలే ఒక చారిత్రాత్మక ప్రకటన చేసింది. ఈ ప్రకటన కేవలం ఒక సమాచారం మాత్రమే కాదు. ఇది లక్షలాది మంది ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల భవిష్యత్తుకు భరోసా కల్పించే ఒక బలమైన గొంతుకగా నిలిచింది. టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు మరియు సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు గారు సంయుక్తంగా విడుదల చేసిన ఈ అధికారిక ప్రకటన ద్వారా ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య జరుగుతున్న చర్చల సారాంశాన్ని, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణను అత్యంత లోతుగా మరియు వివరంగా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో నెలకొన్న భయాలను, సందేహాలను నివృత్తి చేసి వారిలో నూతన ఉత్తేజాన్ని నింపడమే ఈ ప్రకటన వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశము. ప్రభుత్వం ప్రస్తుతం కొత్త పీఆర్సీ ప్రక్రియలో కరువు భత్యం, డీఏ విలీనం గురించి సోషల్ మీడియా మరియు కొన్ని స్వార్థపూరిత వర్గాల్లో వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని, వాటిలో ఎటువంటి శాస్త్రీయత లేదని జేఏసీ నాయకత్వం కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. మరి ముఖ్యంగా డీఏలను ప్రాథమిక వేతనంలో కలపకుండానే పీఆర్సీ ఇస్తారా అనే వస్తున్న వార్తలను వారు తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులు ఎవరు కూడా ఇటువంటి నిరాధారమైన మరియు నిరాశ కలిగించే వార్తలను చూసి ఆందోళన చెందవద్దని, తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడటానికి జేఏసీ కవచంలా ఉందని అయితే వారు పటిష్టమైన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు ఒక కీలకమైన సాంకేతిక అంశాన్ని వివరించారు. జూలై 1, 2023 నాటికి ఉద్యోగులకు అమల్లో ఉన్నటువంటి డీఏలను మాత్రమే ప్రాథమిక వేతనంలో విలీనం చేసి, ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటించే ఫిట్‌మెంట్ శాతాన్ని దానిపై లెక్కించడం అనేది గత 5 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఒక బలమైన ప్రభుత్వ సాంప్రదాయం మరియు తిరుగులేని నియమం అని వారు గుర్తు చేశారు. ఈ సంప్రదాయ పద్ధతికి భిన్నంగా ప్రభుత్వం వేరే ఏదో కొత్త రకమైన విలీన ప్రక్రియను లేదా ఉద్యోగులకు నష్టం కలిగించే విధానాన్ని చేపట్టబోతోందని వస్తున్న వార్తల్లో రవ్వంతైన నిజం లేదని వారు తేల్చి చెప్పారు. పాత నిబంధనల ప్రకారంగా, అంటే గతంలో జరిగిన 9వ, 10వ మరియు 11వ వేతన సవరణల మాదిరిగానే ఈసారి కూడా డీఏ విలీనం జరగాలని, ఈ విషయంలో తాము ప్రభుత్వంతో జరిపిన ఉన్నత స్థాయి చర్చలలో అత్యంత కఠినమైన మరియు స్పష్టంగా అయితే వ్యవహరించామని వారు ఉద్యోగ లోకానికి తెలియజేశారు. వేతన సవరణ అనేది ఉద్యోగికి ప్రభుత్వం ఇచ్చే దానం కాదని, అది వారి కష్టార్జితానికి లభించే హక్కు అని వారు పునరుద్ఘాటించారు. పీఆర్సీ నివేదిక రూపొందించేటప్పుడు ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ ఒక్క అంశం కూడా తాము అంగీకరించబోమని వారు శపథం చేశారు. ఇక అందరినీ వేధిస్తున్న మరో అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏల పరిస్థితి ఏమిటి అనేది. జనవరి 2024 నుండి జనవరి 2026 వరకు, అంటే 2 సంవత్సరాల సుదీర్ఘ కాలానికి సంబంధించి రావాల్సిన ఈ 5 విడతల డీఏల పట్ల జేఏసీ నాయకత్వానికి పూర్తి అవగాహన మరియు ఒక పక్కా ప్రణాళిక ఉందని వారు పేర్కొన్నారు. మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కొత్త పీఆర్సీ మరియు కొత్త వేతన స్కేల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పెండింగ్ డీఏలన్నీ కూడా పెరిగిన కొత్త బేసిక్ పే ఆధారంగానే ఉద్యోగులకు అందుతాయి. దీనివల్ల ఉద్యోగులకు ఆర్థికంగా పాత స్కేల్స్ కంటే ఎక్కువ లాభం చేకూరుతుందని, నెలవారీ జీతం గణనీయంగా పెరుగుతుందని వారు వివరించారు. ఈ డీఏలను ప్రభుత్వం ఎగవేసే ప్రసక్తే లేదని, వాటిని బకాయిలతో సహా ఖచ్చితంగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేలాగా ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తామని వారు హామీ ఇచ్చారు. నాయకులు ఈ సందర్భంగా ఉద్యోగులకు ఒక విజ్ఞప్తి చేశారు. పనికిమాలిన వదంతులను మరియు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, తాము తీసుకునే ప్రతి నిర్ణయం కేవలం భావోద్వేగంతో కూడుకున్నదని కాదని, గతంలో వెలువడిన ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోస్, సర్వీస్ రూల్స్ మరియు గత వేతన సవరణ ద్వారా రూపొందించిన అపారమైన అనుభవాల ప్రాతిపదికన అత్యంత శాస్త్రీయంగా అడుగులు వేస్తున్నామని జేఏసీ స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు తప్ప తమ పబ్బం గడుపుకోవడానికి లేదా పదవుల నుండి తప్పుకున్న మాజీ నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికి చేసే కుట్రపూరితమైన అసత్య ప్రచారాలకు ఉద్యోగులు
బలి కావద్దని వారు విన్నపించారు. మరి అటువంటి వారు కేవలం ఉద్యోగుల్లో అయోమయాన్ని సృష్టించి జేఏసీపై మరియు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, వారి మాటలను నమ్మితే మన ఐక్యత దెబ్బతింటుందనేది వారు ఆవేదన వ్యక్తం చేశారు. మనలో మనం చీలిపోతే అది ప్రభుత్వానికి బలంగా మారుతుందని, కాబట్టి ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. మొత్తం మీద 206 వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాల అండదండలతో అజేయమైనటువంటి శక్తిగా ఉన్న టీజీఈజేఏసీ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఉద్యోగి మరియు ఉపాధ్యాయుని ప్రయోజనాలను కాపాడటంలో ముందంజలో ఉందని వారు తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉన్న క్రింది స్థాయి ఉద్యోగుల సమస్యల నుండి రాష్ట్ర స్థాయి పీఆర్సీ డిమాండ్ల వరకు అన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల పరిష్కారం సాధించే వరకు శ్రమించేది లేదని వారు స్పష్టం చేశారు. తమకున్న ఈ అపారమైన సంఖ్యాబలం మరియు ఐక్యతతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన ఉత్తమ ఫిట్మెంట్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలను సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి ఉద్యోగులు సమయానుమనం మరియు సహనంతో ఉండి జేఏసీ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని వారు కోరారు. ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉందని, త్వరలోనే రాష్ట్ర ఉద్యోగ లోకానికి మంచి ఫలితాలు అందుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.